హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేకే ఆద్య 121 వ్లాగ్స్. వెదర్ని చూసారా, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 అనమాట. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. నైట్ అయితే వర్షం వచ్చింది, దానివల్ల అయితే కూల్గా ఉంది అనమాట. అందుకే వీడియో తీస్తున్నా. ఇవైతే మా కోళ్ళు. ఇవి మొన్న చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, మాకు కొన్ని కోళ్ళు ఉన్నాయని. ఇవే ఆ కోళ్ళు. వాటికైతే మేత వేసేసాను. కోళ్ళకి మేత వేసిన తర్వాత అయితే నేను ఇక బ్రష్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్రష్ చేసిన తర్వాత అయితే వంట చేద్దామనే ఉద్దేశంతో బ్రష్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి కదా, వాటర్ పడుతూ అయితే బ్రష్ అయితే చేయడం కంప్లీట్ చేసుకున్నాను. మాకు పైపులలో వచ్చే వాటర్ అయితే మిషన్ భగీరథ వాటర్ అనమాట. అవి మార్నింగ్ ఈవినింగ్ అయితే వస్తాయి. మాకు వాటర్కి ఏం ఇబ్బంది లేదు. ఒకప్పుడు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళంట. నాకు కూడా తెలుసు. చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేవాళ్ళం. మరి అలా నాకు కూడా తెలుసు. వాటర్‌కి చాలా ఇబ్బందిగా ఉండేది. ఇంకా సమ్మర్ వచ్చిందంటే సమ్మర్‌లో అయితే అసలు వాటరే ఉండేటివి కాదు. చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇక ఈ మిషన్ భగీరథ కుళాయిలు వచ్చినప్పటి నుంచి అయితే వాటర్ ప్రాబ్లమ్ ఏమి లేదు. మార్నింగ్, ఈవినింగ్ అయితే వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇక వాటర్ ఇబ్బందులు అంటే ఏమి లేవు. ఇక నేనైతే బ్రష్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మొహం కూడా కడిగేసుకున్నాను. ఇక వాటర్ వస్తున్నాయి కదా, ఇక ఉన్న బకెట్లు అన్నీ నింపేస్తున్నాను. ఇలా అయితే వాటర్ పట్టేస్తున్నాను. నిజంగా మ్యారేజ్ బిఫోర్ అయితే నాకేమి పనులు రావు. ఆఫ్టర్ మ్యారేజే ఒక్కొక్కటిగా అయితే నేర్చుకున్నా. బిఫోర్ మ్యారేజ్ అయితే ఇంత ఎర్లీగా లేచిన రోజే లేదు. ఏ రోజు కూడా అమ్మకి సాయం చేయలేదు. అయినను అమ్మ ఏమనేది కాదు. ఎందుకంటే మనం హాలిడేస్‌కి మాత్రమే కదా ఇంటికొచ్చేది. ఎప్పుడైనా హాస్టల్‌లోనే ఉండేది. అప్పుడప్పుడు మాత్రమే హాలిడేస్‌కి మాత్రమే ఇంటికొచ్చేది. ఇక హాలిడేస్‌లో కూడా ఇక మా పిన్ని వాళ్ళ ఇంటికి, అట్లా చుట్టాల ఇంటికైతే వెళ్ళిపోయేవాళ్ళం. ఇంట్లో ఉన్నది చాలా తక్కువ. ఎక్కువగా అయితే హాలిడేస్‌కి మా చిన్నమ్మ వాళ్ళ ఊరికే వచ్చేవాళ్ళం. అదేనండి ఇప్పుడు మేము ఉంటున్న ఊరే మా చిన్నమ్మ వాళ్ళ ఊరు. ఈ ఊరికే ఎక్కువగా వచ్చేదాన్ని. ఇంకా ఎవరి ఇంటికి వెళ్ళాలన్నా వెళ్ళాలనిపించేది కాదు. ఉండాలనిపించేది కాదు. మేబీ మా ఆయన ఉండేది ఇక్కడే కదా, అందుకేనేమో అలా అనిపించేది. ఇక వాటర్ పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వాటర్ వస్తున్నాయి కదా అని అయితే రైస్ అయితే తీసుకొచ్చి కడిగేసాను. రైస్ అయితే పొయ్యి మీద పెట్టేసాను. అదైతే వీడియో క్లిప్ తీయలేదు. మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్టింగ్ వీడియోస్ తీయడం, ప్రతిదానికి వీడియో తీయడం అనేది మర్చిపోతున్నాను. పక్కనైతే చాయ్ పెడదామని అయితే పొయ్యి వెలిగించాను. నిజంగా ఒక అమ్మాయి లైఫ్‌లో అయితే చాలా చేంజెస్ అనేవైతే ఉంటాయి. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. ఇలా నా లైఫ్‌లో కూడా అంతే. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చేంజెస్ ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా మేము నానమ్మ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడైతే ఇంత ఎర్లీగా ఎప్పుడు లేవలేదు. నానమ్మే లేచి కడిగేసి, ముగ్గేసిన తర్వాత అయితే లేచేదాన్ని. ఎప్పుడు లేచి మిగతా పనులైతే నేను కంప్లీట్ చేసుకునేదాన్ని. వాస్తవానికి ఒక అమ్మాయి మ్యారేజ్ అయితే పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్తుంది. కానీ నాకు మాత్రం పుట్టింటి నుంచి పుట్టింటికే వచ్చాను. ఈ విషయంలో అయితే నేను అదృష్టవంతురాలిననే చెప్పాలి. అన్ని పనులు కూడా నానమ్మని చూసి నేర్చుకున్నాను. ఇక్కడైతే రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది. చాయ్ కూడా పెట్టేసా. ఇక ఇదేనండి ఈరోజు స్పెషల్ కర్రీ. ఏంటో తెలుసా మీకు? మేమైతే వాటిని ఎండు తునకలు అంటాం. అవి వచ్చేసి బీఫ్ డ్రై మీట్ అనమాట. మేము వాటిని ఎండు తునకలు అంటాం. ఎక్కువగా అనేం కాదు, దొరికినప్పుడైతే తింటాం. చాలా బాగుంటుంది కర్రీ. అది ప్రాసెస్ అయితే చూపెడుతున్నాను. నా స్టైల్లో నేను ఎట్లా చేస్తాననేది చూపెడుతున్నా. ముందైతే ఆయిల్ వేసుకొని, ఇవైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. సండే వెళ్ళాం కదా అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ నుంచి అయితే తీసుకొచ్చాం. ఈ కర్రీ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. అందుకే మా నాన్న ఇవి కొని ఉంచున్నారనమాట మేము వస్తున్నామని. ఆయిల్ లైట్గా వేడయ్యాక అవైతే అందులో వేసి వేయించుకుంటాను. ఇవి డ్రై చేసినవి కదా, నేనైతే ఫస్ట్ కొంచెం ఆయిల్లో అట్లా వేయించుకున్న తర్వాత అయితే కర్రీ చేస్తాను.
నా స్టైల్లో నేను ఇట్లే చేస్తాను. మీరు ఎలా చేస్తారు? మీరు తింటారా? మీరు తింటే ఒకవేళ కర్రీ ఎట్లా చేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ అబ్బా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకుంటాను. ఫస్ట్ నేను ఎప్పుడు చేసినా కానీ ఇదే విధంగా అయితే చేస్తాను. అవి డ్రై చేసినాయి కదా, అందుకోసమని ఫస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రై చేసినవి అన్నీ ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటాను. మా ఇంట్లో అయితే మా ఆయన నేను మాత్రమే తింటాం. జున్ను తినదు. జున్ను చూస్తే యాక్ అంటది, చీ అంటది, తినదు. జున్ను అయితే మేమిద్దరం మాత్రమే తింటాం. మాకంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాబట్టి మేమైతే తింటాం. ఈ విధంగా అయితే ఫ్రై చేసిన పీసెస్ అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అయితే వేయించుకుంటాను నేను. అది బిర్యానీ ఆకు కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అన్నట్టుగా బిర్యానీ ఆకు కూడా వేసాను. ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే మూత పెట్టేసి అవి గోల్డెన్ కలర్ వచ్చేంత దాకా మగ్గిస్తాను. ఈ కర్రీ తినని వాళ్ళు తిట్టుకోకండి ప్లీజ్. మేమైతే చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు ఉంది కనుక మేము తింటాము. తినని వాళ్ళు తిట్టుకోకండి. అంటే దేవునిగా భావిస్తారు కదా చాలా మంది. అయితే తిట్టుకోకండి. మాకు అలవాటు ఉంది, మేమైతే తింటాము. మేము చేసే ప్రతి ఒక్క పనిని అంటే మేము తినే ఒక తిండిని ప్రతి దాన్ని వీడియో రూపంలో చూపించాలనుకుంటున్నాను కనుక ఈ వీడియో తీశాను. ఎవరు తిట్టుకోకండి ప్లీజ్. ఆనియన్స్ అయితే ఈ విధంగా మగ్గిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఈ విధంగా తిప్పుకొని మగ్గిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అయితే నూనెలో వేయించుకుంటాను. ఆ తర్వాత అయితే మరి ముందుగా మనం వేయించుకున్నటువంటి ఎండు తునకలని అందులో వేసేస్తాను. తర్వాత కొంచెం అవి కలిసే అంత విధంగా కలుపుకున్న తర్వాత టమాటాలు అయితే అందులో వేసేస్తాను. టమాటాలు వేసి సాల్ట్ అయితే వేస్తాను. కలపను ఎప్పుడైనా అంతే. సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను. ఆ తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే కలుపుకుంటాను. నాకైతే ఈ విధంగా చేస్తేనే టమాటాలు మంచిగా ఉడికినట్టుగా అనిపిస్తుంది, తొందరగా ఉడికినట్టు అనిపిస్తుంది. టమాటా వేసి వెంటనే కలిపేస్తే నాకు టమాటాలు మంచిగా ఉడకనట్టు అనిపిస్తుంది, మెత్తగా ఉడకవన్నమాట. అందుకే నేను సాల్ట్ వేసేసి మూత పెట్టి ఉడకబెడతాను. అంత మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు కలుపుకుంటాను అన్నమాట. నాకైతే చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి, నేను తింటాను. ఇందాక నేను అన్నాను కదా, అమ్మాయి లైఫ్ మ్యారేజ్ బిఫోర్, మ్యారేజ్ ఆఫ్టర్ అంటే చేంజెస్ చాలా ఉంటాయని చెప్పాను కదా. నా లైఫ్లో కూడా అంతే చాలా చేంజెస్ ఉన్నాయి. మ్యారేజ్ బిఫోర్ ఒక విధంగా ఉండేది, అంటే నా థాట్స్ అన్నీ, నా అంబిషన్స్ అన్నీ ఒక విధంగా ఉండేవి. మ్యారేజ్ అయిన తర్వాత అయితే ఇవన్నీ చేంజ్ అయిపోయాయి. భర్త, పిల్లలు, ఇంకా వీళ్ళుంటే చాలు అన్నట్టుగా మారిపోయింది నా లైఫ్ అంతా. నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ఏదో అయింది. ఇలా ఉంటదన్నమాట లైఫ్ అంటే. నా విషయంలోనే ఇలా ఉంటదా? అందరికీ ఇంతేనా? నాకైతే తెలియదు. కానీ నా లైఫ్ అయితే చాలా టర్న్ అయిపోయింది. అప్పుడంటే కొంచెం స్టైలిష్‌గా, ఫార్స్‌గా అట్లా ఉండేదాన్ననమాట. అట్లా మెయింటైన్ చేసేదాన్ని. నాకు కూడా అలా ఉండడం అంటేనే ఇష్టం. ఇక మ్యారేజ్ అయిన తర్వాత అంటే వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది కదా. ఇక పల్లెటూరి వాతావరణం. అట్లా స్టైల్‌గా ఉండలేము ఇక. ఉండాలనే ఆలోచన కూడా రాదు. చెప్తున్నా కదా, నా ఆలోచన మొత్తం కూడా చేంజ్ అయిపోయింది. ఇక పిల్లలైన తర్వాత అయితే ఇక ప్రతి ఒక్కటి పిల్లలకి పెడితే చాలు, ఇక మనకు అవసరమా అన్నట్లయితే ఉంటది. నా లైఫ్ అయితే ఇలా ఉంది. ఇక్కడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. టమాటా కాస్త మగ్గిన తర్వాత అయితే నేను కారం ఏసి, మరి కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకైతే మగ్గించుకున్నాను. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే ఏసి మరిగిచ్చుకున్నాను. తర్వాతకి మసాలా, కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇదేంటి కర్రీ ఫస్ట్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు తగ్గిపోయిందనుకుంటున్నారా? మధ్యలో మా ఆయన అయితే కర్రీ వేసేసుకున్నారు, అందుకే కొంచెమే ఉంది. ఇదేనండి ఈరోజు మా స్పెషల్ కర్రీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.